శాంతి. ఈరోజు 15/6/26 జూన్ 15వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాలను గూర్చి 3 లోకాలను గూర్చి తెలుసు. మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాలను గూర్చి 3 లోకాలను గూర్చి తెలుసు. ఈరోజు ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఏ ఆధారంపై వారసత్వాన్ని ఇస్తారు? ఏ ఆధారంపై ఇస్తారు? జవాబు: చదువు ఆధారంపై ఇస్తారు. ఏ పిల్లలైతే దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో, ఎవరైతే బాగా చదువుతారో వారికే బాబా వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం పిల్లలకు వారసత్వాన్ని మాత్రమే ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంది, కావున వారు ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తారు. ఈరోజు పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవరు లేరు. భోలేనాథ్ సే నిరాలా కోయి ఔర్ నహీ. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి ఈ మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్లేందుకు అమర కథను వింటున్నారు. నిర్వాణ ధామాన్ని అమరలోకము అని అనరు. అమరలోకంలో మీరు అకాల మృత్యువులు పొందరు, కావుననే దాన్ని అమరలోకము అని అంటారు. అమరనాథుడు అని పిలువబడే ఆత్మిక తండ్రి అమరలోకంలోకి తీసుకువెళ్లేందుకు తప్పకుండా మృత్యులోకంలో కథను వినిపిస్తారు. 3 కథలు భారతదేశంలో ప్రసిద్ధమైనవి: అమర కథ, సత్యనారాయణ కథ, 3వ నేత్రాన్నిచ్చే కథ. భక్తి మార్గంలో 3వ నేత్రాన్నిచ్చే కథను ఎవ్వరూ అర్థం చేసుకోరు. జ్ఞానమ 3వ నేత్రము జ్ఞానసాగరుడైన అమరుడైన బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీరంతా అసత్య కథలను వినిపిస్తారు. ఇప్పుడు తమకు జ్ఞానపు 3వ నేత్రం లభిస్తోందని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆ 3వ నేత్రం ద్వారా 3 కాలాలను 3 లోకాలను మీరు తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల ఆది మధ్యాంతాలను గూర్చి కూడా మీరు తెలుసుకున్నారు. కావుననే పిల్లలు తమను తాము త్రికాలదర్శులుగా కూడా భావిస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప ఈ సృష్టిలో త్రికాలదర్శులు ఇంకెవ్వరూ లేరు. త్రికాలాలు అనగా సృష్టి ఆది మధ్యాంతాలను గూర్చి వారికి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాలను గూర్చి చాలామందికి తెలుసు. కానీ 3 కాలాల ఆది మధ్యాంతాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి వింటున్నారు. మనం వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఒకేసారి ఆత్మిక తండ్రి లభించారు. ఆత్మలను వారు చదివిస్తారు. మిగిలిన వారంతా దేహాభిమానులుగా ఉన్న కారణంగా నేను చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అని భావిస్తున్నారు. దేహాభిమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలతో మీరు బాగా చదువుకోండి అని తెలియజేస్తున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు పిల్లలందరికీ ఉంది. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధంలో కొడుకు మాత్రమే వారసత్వానికి హక్కుదారుడుగా అవుతాడు. ఆ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ, ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. అమరనాథుని కథను కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతంపై గుహలలోకి వెళ్ళి కథను వినిపించారని చెప్తారు. ఇది నిజం కాదు కదా. సత్యమేంటో అసత్యమేంటో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని తప్పకుండా సత్యమైన తండ్రి వినిపిస్తారు. బాబా ఒకేసారి సత్యాన్ని వినిపించి సత్యఖండానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఈ అసత్యఖండానికి మంటలు అంటుకోనున్నాయని మీకు తెలుసు. ఈ కళ్ళకి ఏవైతే కనిపిస్తున్నాయో అవేవి అక్కడ ఉండవు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. ఏ విధంగా లౌకిక సంబంధంలో కూడా తండ్రులు యజ్ఞాన్ని రచిస్తారు. కొందరు రుద్రయజ్ఞాన్ని, కొందరు గీతా యజ్ఞాన్ని, కొందరు రామాయణ యజ్ఞాన్ని రచిస్తారు. అలాగే ఇది శివబాబా లేక రుద్రుని జ్ఞాన యజ్ఞము.
ఇది అంతిమ యజ్ఞము. ఇప్పుడు అమరపురిలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇంకొద్ది నిమిషాల దారి మాత్రమే మిగిలి ఉంది. అమరపురికి వెళ్ళడానికి కొద్ది నిమిషాల దారి, కొద్ది నిమిషాల దూరంలో ఉన్నాము. మానవ మాతృలు ఎవ్వరికీ ఇది తెలియదు. మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని వారు అంటారు. అమరలోకము అని సత్యుగాన్ని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా సన్ముఖంగా కూర్చొని అమర కథను, జ్ఞాన మౌఢవ నేత్రాన్నిచ్చే కథను, సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో ఏమేం జరుగుతాయో మీరు చూశారు. భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉంది. ఏ విధంగా వృక్షం చాలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తిలో కూడా కర్మకాండల వృక్షం ఉంది. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపతపాదులు మొదలైనవి ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ జన్మలో భక్తి చేసే భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనుష్యులు వృద్ధిని పొందుతూ ఉంటారు. మీరు భక్తి మార్గంలోకి వచ్చినప్పటి నుండి ఇతర ధర్మాలు స్థాపించబడ్డాయి. వాటితో మనకే సంబంధము లేదు. ప్రతి ఒక్కరికి తమ ధర్మంతో సంబంధం ఉంది. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు వేరువేరు. భారతదేశం అమరపురిగా ఉండేది. అదే భారతదేశం ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా మీరు స్వయాన్ని దేవతగా పిలిపించుకోలేరు. మేమే ఒకప్పుడు దేవతలమన్నది మీరు మర్చిపోయారు. క్రీస్తు మా ధర్మస్థాపన చేశాడు, కావున క్రైస్తవులమైన మేము వృద్ధిని పొందుతూ వచ్చాము అని వారంటారు. అంతేకాని మేము యూరప్ ధర్మానికి చెందిన వారమని అనరు కదా. అలాగే హిందుస్థాన్లో లేక భారతదేశంలో ఉన్న మీరు దేవి దేవతా ధర్మానికి చెందినవారు. కానీ మీరు స్వయాన్ని దేవతగా పిలిపించుకోలేరు. మేము పాపులము, నీచులము, నిరుపేదలము, వికారులము అని భావిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మనుష్యులు దుఃఖితులైనప్పుడు తండ్రినే పిలుస్తూ ఉంటారు. ఏ తండ్రినైతే పిలుస్తూ వచ్చామో వారిప్పుడు మనకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అమర కథను వినిపిస్తున్నారని కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనం అమరపురికి యజమానులుగా అవ్వనున్నాము. అమరపురిని స్వర్గము అని అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరు అంటారు. కలియుగంలో మనుషులు మరణిస్తే స్వర్గవాసులయ్యారు అని అంటారు. నిజానికి వారు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏం పురుషార్థం చేశారు? అమరపురి అయిన వైకుంఠంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చేయించేది ఎవరు? అమరనాథుడు అని పిలువబడే ఆ అమరుడైన బాబా పురుషార్థం చేయిస్తున్నారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇంకే ఇతర పాఠశాలలను యజ్ఞము అని అనరు. యజ్ఞాలు వేరుగా రచిస్తారు. అందులో బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు పఠిస్తారు. ఇది మీ కాలేజీ మరియు యజ్ఞం కూడా రెండు కలిసి ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతోందని, ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వాహ అయిపోనున్నదని మీకు తెలుసు. ఆ తర్వాత కొత్త ప్రపంచం తయారవుతుంది. దీని పేరే మహాభారత యుద్ధము. ఇటువంటి యుద్ధం ఇంకేదీ ఉండదు. యుద్ధంలో ముసలాలతో పోట్లాట జరిగిందని అంటారు. మీచే యుద్ధం ఏమీ జరగదు. మరి దీనిని మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక మృత్యువు బయట జరుగుతుంది. ఇక్కడ యుద్ధం మాటే లేదు. మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి. కావున మీ కారణంగా అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూప జ్ఞానమంతా ఉంది. ఎవరైతే కల్పపూర్వం దేవతలుగా అయ్యేందుకు వచ్చారో వారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు. ఇది బుద్ధి పని. మనం ఎంతగా బ్రాహ్మణులుగా అయ్యామో అంతగా దేవతలుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ కూడా ప్రసిద్ధమైన వారు. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. కావుననే బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. కానీ ఎప్పుడు రచిస్తారో, ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. రచించేందుకు ప్రారంభంలో మనుషులు ఎవ్వరూ లేరా? హే పతిత పావన రా అని పిలుస్తారు. కావున మనుషులు ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడే తండ్రి వస్తారు కదా. ప్రపంచం పరివర్తన చెందవలసి ఉంటుంది.
మిమ్మల్ని బాబా కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ప్రతి మనుష్య మాత్రుడు, ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి రావాల్సి ఉంటుంది. ప్రపంచం కొత్త దాని నుండి తప్పకుండా పాతగా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్త వాటిని ధరిస్తారు, మళ్ళీ అవి పాతబడతాయి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథను మీరు వింటున్నారు. గీత సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది, మిగిలినవన్నీ దాని పిల్లల వంటివి. ఏ విధంగా బ్రహ్మ ముఖవంశావళి ఉందో అలాగే గీత ముఖ్యమైంది. ఉన్నతోన్నతమైన వారు తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు తన నుండి వారసత్వం లభిస్తుంది. ఇంకెన్ని శాస్త్రాలు చదివినా ఏం చేసినా వారసత్వం లభించజాలదు. శాస్త్రాలు చదివే వారికి సంపాదన లభిస్తుంది, అది అల్పకాలం కొరకు. ఇక్కడ పిల్లలైన మీరు వినడం ద్వారా 21 జన్మల కొరకు సంపాదనను పొందుతారు. అక్కడ ఒకరు వినిపిస్తారు, మిగిలిన వారందరూ వారికి డబ్బునిస్తారు. ఇక్కడ బాబా పిల్లలైన మీకు వినిపిస్తారు, దాంతో మీరు 21 జన్మల కొరకు సుసంపన్నులుగా అయిపోతారు. అక్కడ వినిపించే వారి జేబు నిండుతుంది. భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గం వారి పని. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవారమని మీకు తెలుసు. లేకపోతే 84 జన్మలు ఎక్కడ నుండి వచ్చినట్టు? ఇది ఆత్మిక జ్ఞానము. ఇది జ్ఞానసాగరుడైన పరమాత్మ నుండి లభిస్తుంది. పతిత పావనుడైన తండ్రియే అందరికీ సద్గతిదాత. వారు పిల్లలైన మనకు అమర కథను వినిపిస్తున్నారు. జన్మ జన్మాంతరాలు అసత్యమైన కథను వింటూ వచ్చాము. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. చంద్రుణ్ణి 16 కళా సంపూర్ణుడు అంటారు. సూర్యుడిని ఎప్పుడు అలా అనరు. ఆత్మలైన మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత అర్ధకల్పం తర్వాత వారిలో మలినాలు కలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ మేము సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపన్నులుగా దేవతలుగా అవుతున్నాము అని మీరు భావిస్తారు. ఆత్మలైన మనం ముందు మన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత శరీరాన్ని ధారణ చేసి దేవతలుగా అవుతాము. ఆ తర్వాత మళ్ళీ చంద్రవంశీ రాజ్య కుటుంబంలోకి వస్తాము. 84 జన్మల లెక్క కావాలి కదా. ఏ యుగంలో ఏ సంవత్సరంలో ఎన్ని జన్మలు పొందామో బాబా 84 జన్మల సత్యమైన కథను ఇప్పుడు వినిపించారు. భారతదేశవాసులైన మీరు 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలియజేయడం జరిగింది. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించటం జరుగుతుంది. వారసత్వం శివబాబా నుండి బ్రహ్మబాబా ద్వారా తీసుకుంటారని మీకు తెలుసు. మమ్మ బాబా అని అంటారు కదా. బ్రహ్మ కూడా అతడికే చెందినవాడు. బ్రహ్మ నుండి వారసత్వం లభించజాలదు. ఇతడు కూడా సోదరుని వంటివాడే. ఇతడు శరీరధారి కదా. పిల్లలైన మీరందరూ వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటారే కానీ ఈ బ్రహ్మ నుండి కాదు. ఎవరి నుండైతే వారసత్వం పొందేది లేదో వారిని స్మృతి చేయకూడదు. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. నీవే నా తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని వారినే అంటారు. మీరు ఇతడి వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది. శివబాబాని స్మృతి చేయాలి. ఆత్మ ఒక బిందువు, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ భ్రూమధ్యంలో ఉంటుంది, ఒక క్షణంలో ఎగిరిపోతుంది. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను. బ్రుకుటి మధ్యలోకి వెళ్ళి విరాజమానం అవుతాను. నా ఆత్మ ఇలా ఉంది అన్న జ్ఞానం బుద్ధిలో ఉంది. సత్యుగంలో ఆత్మను చూడాలన్న ఆశ ఏది ఉండదు. దివ్య దృష్టితో ఆత్మను చూడగలరు. ఈ కళ్ళతో చూసే విషయమేమీ లేదు. భక్తి మార్గంలోనే సాక్షాత్కారాలను పొందుతారు. రామకృష్ణుడి శిష్యుడైన వివేకానందుడు నేను ముందు కూర్చున్నప్పుడు అతడి ఆత్మ బయటకు వచ్చి నాలో ప్రవేశించింది అని అన్నాడు. రామకృష్ణుడి ఆత్మ వివేకానందుల్లో ప్రవేశించింది అని తను చెప్పారు. నిజానికి ఇలాంటిది ఏమీ జరగదు. ఆత్మ
ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ఎలా ధరిస్తుందో ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మేము అమరలోకంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని, అమరలోకంలో జన్మ తీసుకుంటామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ మనం గర్భ మహల్లో ఉంటాము, ఇక్కడ గర్భ జైల్లో త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇక్కడ అర్ధకల్పం కొరకు బాబా మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విముక్తులను చేస్తున్నారు. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అచ్చా, మీఠే మీఠే सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సత్యఖండానికి అధిపతులుగా అయ్యేందుకు సత్య కథను స్వయం వినాలి మరియు ఇతరులకు వినిపించాలి. 2, ఏ తండ్రి నుండి అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయాలి, ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఈ పాత ప్రపంచానికి మంటలు అంటుకొనున్నాయి, కావున దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఈరోజు వరదానము, లోకప్రియ మరియు ప్రభు ప్రియ భవ. సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకునే లోకప్రియ మరియు ప్రభు ప్రియ భవ. సోమవారాలు మౌనంగా ఉండే ఇన్స్ట్రక్షన్ మధుబన్ నుండి లభించింది. సో ఈరోజు అదే వరదానం కూడా సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుభంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకొని లోకప్రియ మరియు ప్రభు ప్రియ భవ. ఏ విధంగా సైన్స్ వారు రాసిందంతా ఏమీ కనిపించినట్లుగా చెరిగిపోయే ఇన్వెన్షన్ను కనుగొన్నారో, ఇరేజర్ ఉంది కదా, రబ్బర్ ఉంటుంది, అంతా కొట్టేస్తుంది. అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ రిజిస్టర్ను రోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు ప్రభు ప్రియులుగా, దైవీ లోకప్రియులుగా అయిపోతారు. సత్యత మరియు స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు. కావున ఒకరోజు జరిగిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు మరుసటి రోజులో అంశం కూడా ఉండకూడదు. గతించిన దాన్ని వదిలివేసి ఫుల్ స్టాప్ దిద్దుకున్నట్లయితే రిజిస్టర్ శుభ్రంగా ఉంటుంది మరియు తండ్రి సంతోషిస్తారు. స్లోగన్, వ్యర్థ సంకల్పాలు కలిగేందుకు లేక ఇతరులకు వ్యర్థ సంకల్పాలు కలిగించేందుకు నిమిత్తులుగా అవ్వటము ఇది కూడా అపవిత్రతయే. వ్యర్థ సంకల్పాలు కలిగేందుకు లేక ఇతరులకు వ్యర్థ సంకల్పాలు కలిగించేందుకు నిమిత్తులుగా అవ్వడము ఇది కూడా అపవిత్రతయే. అచ్చా, ఈరోజు అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. మనసు, మాటలు, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ రెండు ఉండటం అవసరము. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోతే కూడా అది శ్రేష్టం కాదు. సరళతతో పాటు సహనశీలత ఉంటే శక్తి స్వరూపులని అంటారు. ఓన్లీ సరళత కాదు, సరళతతో పాటు సహనశీలత గుణం ఉంటే అప్పుడు శక్తి స్వరూపం. శక్తుల చిత్రాల్లో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాలను చూపిస్తారు. ఇప్పటి రిజల్ట్ ప్రకారము ఒక చోట సహనశీలత ఎక్కువగా ఉంటే ఇంకొక చోట సరళత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ సమానం చేయండి. చాలా సరళంగా ఉంటే మళ్ళీ చాలా సహనశీలతతో ఉంటే అదా కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి, అప్పుడు శక్తి స్వరూపము అని అంటున్నారు. అచ్చా, ఈరోజు మా అమ్మ యొక్క విశేషతల్లో 15వ పాయింట్, अटल निश्चय किसको कहा जाता है? वह मम्मा की सूरत से देखा. कभी भी मम्मा ने श्रीमत में अपनी मत मिक्स नहीं की होगी. అచంచలమైన నిశ్చయము దేన్ని అంటారు అనేటువంటిది మమ్మ యొక్క ముఖంలో చూడటం జరిగింది. శ్రీమతంతో తన మతాన్ని ఎప్పుడూ మిక్స్ చేయలేదు మమ్మ. मेरा विचार यह है, मैं यह समझती हूँ, यह मम्मा ने कभी नहीं कहा. నా ఆలోచన ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా ఎప్పుడు మమ్మ చెప్పలేదు. परंतु बाबा ने यह कहा है, बाबा ने यह समझाया है.
ఎప్పుడు ఏమనేవారు మా అమ్మ, బాబా ఇలా అన్నారు, బాబా ఇది అర్థం చేయించారు అని చెప్పేవారే, కానీ ఎప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, నా ఆలోచన ఇది, నా సంకల్పం ఇది అని అనేవారు కాదు. वह भी बताने में ऐसा रस जो हर एक को सहज समझ में आ जाए कि बाबा ने किस रहस्य से कहा है. మరి బాబా చెప్తున్నారు, బాబా అర్థం చేయిస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఎంత రసవత్తరంగా, ఎంత ఆనందంతో చెప్పేవారు అని అంటే ఎవరికైనా సహజంగా అర్థమైపోతుంది బాబా ఈ రహస్యాన్ని ఎందుకు వినిపించారు అనేటువంటిది. అంత చక్కగా మా అమ్మ చెప్పేటువంటి వారు. సో మనం కూడా మన యొక్క ఆలోచనలను పెట్టకుండా మమ్మలాగా శ్రీమతాన్ని పాలన చేయాలి. అచంచలమైనటువంటి నిశ్చయము ఏంటి అనేటువంటిది మన ముఖంలో కూడా కనిపించే విధమైన పురుషార్థాన్ని ఈరోజు చేద్దాం. అచ్చా. ఓం శాంతి.